Hello everyone, welcome to 3LS CBSE Maths in Telugu channel. Today in this video we are going to discuss about lines and angles chapter, special type of angles. Already I explained special type of angles and classify angles, these topics in part 6 లో నేను యాక్టివిటీ ద్వారా ఎక్స్ప్లెయిన్ చేశాను. ఇఫ్ యూ వాంట్ ప్లీజ్ చెక్అవుట్ దట్ పార్ట్ 6. నౌ బ్రీఫ్లీ స్పెషల్ టైప్ ఆఫ్ యాంగిల్స్ అంటే ఏంటి, దాని రిలేటెడ్ ఎక్సర్సైజ్ 4 అనేది సాల్వ్ చేద్దాం. లెట్స్ ఎంటర్ ఇంటూ అవర్ టాపిక్. స్పెషల్ టైప్ ఆఫ్ యాంగిల్స్. ఫస్ట్ ఆఫ్ ఆల్ యాంగిల్స్ అంటే ఏంటి, మనకు ఒక ఇనిషియల్ రే ఉంటుంది, అలాగే ఒక ఫైనల్ రే ఉంటుంది. ఈ రెండు కూడా ఒక వర్టెక్స్ ద్వారా జాయిన్ అయి ఉంటాయి. సో దీన్ని మనం అమౌంట్ ఆఫ్ రొటేషన్ ఏమంటాము, యాంగిల్ అంటాము, రైట్? దిస్ ఈజ్ ఇనిషియల్ రే అండ్ దిస్ ఈజ్ ద ఫైనల్ రే. నౌ కంప్లీట్ యాంగిల్ అంటే ఏంటంటే, మనకి ఇనిషియల్ రే అండ్ ఆల్సో ఫైనల్ రే రెండు కూడా ఒకటే ప్లేస్ నుంచి స్టార్ట్ అవుతాయి. ఈ ఫైనల్ రే అనేది ఏ ప్లేస్ నుంచి అయితే స్టార్ట్ అయ్యి ఇలా టర్న్ అవుతూ ఒక సర్కిల్ షేప్లో కనుక టర్న్ అవుతూ మళ్ళీ అదే పాయింట్ కనుక రీచ్ అయితే దాన్ని మనం కంప్లీట్ యాంగిల్ అంటాము. ఆ కంప్లీట్ యాంగిల్ని ఎలా రిప్రజెంట్ చేస్తామంటే, ఇనిషియల్ రే ఇస్ దిస్ వన్, వర్టెక్స్ ఇక్కడ ఉంది. సో మనకి ఫైనల్ రే అనేది ఇక్కడ నుంచి ఇక్కడికి మళ్ళీ రీచ్ అయిందనమాట. సో దీన్నే మనం కంప్లీట్ యాంగిల్కి రిప్రజెంటేషన్గా చూపిస్తాము. సో నెక్స్ట్ టైం నుంచి కంప్లీట్ యాంగిల్ అని చూపించకపోవచ్చు, జస్ట్ వీ విల్ పుట్ ఇట్ అండ్ యూ విల్ గివ్ దిస్ యాంగిల్ మీన్స్ యూ హ్యావ్ టు అండర్స్టాండ్ కంప్లీట్ యాంగిల్. నెక్స్ట్ స్ట్రైట్ యాంగిల్ అంటే ఏంటంటే, ఇక్కడ కూడా అంతే, ఇనిషియల్ రే నుంచి స్టార్ట్ అవుతుంది. సో ఫైనల్ రే అనేది ఇనిషియల్ రే నుంచి స్టార్ట్ అవుతూ మనకి హాఫ్ రొటేషన్ వచ్చేటప్పటికి ఆగిపోతుంది అండ్ ఫైనల్ రే వచ్చేసి దీనికి ఆపోజిట్గా ఉంటుంది అనమాట. సో ఇలా ఉంటే దాన్ని మనం స్ట్రైట్ యాంగిల్ అంటాము. అంటే స్ట్రైట్ యాంగిల్ని ఎలా రిప్రజెంట్ చేస్తామంటే, ఇనిషియల్ అండ్ ఫైనల్ రేస్ ఆపోజిట్గా ఉంటాయి అండ్ యాంగిల్ అనేది ఇలా ఉంటుంది అనమాట. ఈ స్ట్రైట్ యాంగిల్నే వాట్ కెన్ ఐ సే దట్ ఇది కంప్లీట్ యాంగిల్ అంటే ఒక సర్కిల్ అయింది, ఇదేమైంది హాఫ్ సర్కిల్ అయింది కదా. సో కెన్ ఐ సే ఇస్ దే స్ట్రైట్ యాంగిల్ని ఇన్ టర్మ్స్ ఆఫ్ కంప్లీట్ యాంగిల్లో చెప్పాలనుకోండి, కెన్ ఐ సే దట్ హాఫ్ ఆఫ్ ద కంప్లీట్ యాంగిల్ అని చెప్పచ్చా? అంటే కంప్లీట్ యాంగిల్లో మనకి సగం ఉంటే దాన్ని స్ట్రైట్ యాంగిల్ అంటాం అనమాట. నెక్స్ట్ రైట్ యాంగిల్ అంటే ఏంటంటే, మనకి సేమ్ థింగ్, ఇనిషియల్ రే నుంచి స్టార్ట్ అవుతూ మనకి ఒక పాయింట్ దగ్గర ఆగిపోయింది అనమాట. అది ఏ పాయింట్ అంటే, ఇట్ ఈస్ ఎగ్జాక్ట్లీ, ఇది హారిజాంటల్గా ఉంటే ఇది వర్టికల్గా ఉంటుంది అనమాట. సో ఈ యాంగిల్ని ఏమంటాము అంటే రైట్ యాంగిల్ అంటాము. ఇట్స్ నథింగ్ బట్ ఎల్ షేప్లో ఉంటుంది, దీన్ని రైట్ యాంగిల్ అంటాం అనమాట. సో రైట్ యాంగిల్లో ఒకటేమో హారిజాంటల్గా ఉంటుంది, హారిజాంటల్, నెక్స్ట్ ఇంకొకటేమో వర్టికల్గా ఉంటుంది అనమాట. సో వర్టికల్ లైన్. సో ఇప్పుడు ఈ రైట్ యాంగిల్ని మనం ఎలా చెప్పచ్చు? సో రైట్ యాంగిల్ ఈజ్ ఈక్వల్ టు, సో ఫస్ట్ థింగ్ మనకి ఇది కంప్లీట్ యాంగిల్, ఇది స్ట్రైట్ యాంగిల్ కదా. ఈ స్ట్రైట్ యాంగిల్లో సగం ఉంటే దాన్ని రైట్ యాంగిల్ అంటాం అనమాట. సో రైట్ యాంగిల్ ఈజ్ ఈక్వల్ టు హాఫ్ ఆఫ్ ద స్ట్రైట్ యాంగిల్. ఇంకోటి కూడా ఏం చెప్పచ్చు, రైట్ యాంగిల్ స్ట్రైట్ యాంగిల్లోనే సగం ఉంది, బట్ ఈ హాఫ్లోనే స్ట్రైట్ యాంగిల్ అంటే ఏంటి, మళ్ళీ హాఫ్ ఆఫ్ ద కంప్లీట్ యాంగిల్. సో ఈ హాఫ్ని ఎలా రాయొచ్చు మనం, 1/2 అని రాయొచ్చు. ఈ బ్రాకెట్ అంటే ఇంటూ, మళ్ళీ ఇంకొక హాఫ్ అంటే 1/2. సో 1/2 ఆఫ్ ద కంప్లీట్ యాంగిల్. సో కంప్లీట్ యాంగిల్. సో 1/2 ఇంటూ 1/2 అంటే ఎంత, 1/4. 1/4 ఆఫ్ కంప్లీట్ యాంగిల్. లుక్ ఎట్ హియర్, కంప్లీట్ యాంగిల్ అంటే ఒక సర్కిల్లో ఉంటుంది, స్ట్రైట్ యాంగిల్ అంటే ఇంకొక టర్మ్లో ఏం చెప్పచ్చు, హాఫ్ ఆఫ్ ద కంప్లీట్ యాంగిల్. మరి రైట్ యాంగిల్ని ఏం చెప్పచ్చు, హాఫ్ ఆఫ్ ద స్ట్రైట్ యాంగిల్ అండ్ 1/4నే కెన్ ఐ సే దట్ క్వార్టర్ అని చెప్పచ్చా? మనకి ఫ్రాక్షన్స్లో వస్తుంది, 1/4 అంటే ఎంత, క్వార్టర్ ఆఫ్ ద కంప్లీట్ యాంగిల్. సో రైట్ యాంగిల్ని నేను 2 టర్మ్స్లో చెప్పచ్చు, ఒకటి హాఫ్ ఆఫ్ ద స్ట్రైట్ యాంగిల్, ఇంకొకటేమో క్వార్టర్ ఆఫ్ ద కంప్లీట్ యాంగిల్.
ఓకే, ఇవి గుర్తుపెట్టుకోండి. సో నౌ వీఆర్ గోయింగ్ టు సాల్వ్ ద ఎక్సర్సైజ్ 4 ప్రాబ్లమ్స్. ద ఫస్ట్ వన్ వచ్చేసి సొల్యూషన్ ఏంటి, హౌ మెనీ రైట్ యాంగిల్స్ టు ద విండోస్ ఆఫ్ యువర్ క్లాస్ రూమ్ కంటైన్. మీ క్లాస్ రూమ్లో విండోస్ ఎన్ని ఉన్నాయి, వాటికి రైట్ యాంగిల్స్ ఎలా ఉన్నాయో చెప్పాలి. సో నాకు అది పాసిబుల్ కాదు కాబట్టి నేను ఒక ఎగ్జాంపుల్గా ఒక విండో తీసుకున్నాను. ఈ విండోకి ఎన్ని రైట్ యాంగిల్స్ ఉన్నాయో ఎలా చూడాలో చెప్తాను. సో ఫస్ట్ థింగ్ ఏంటి, ఎన్ని విండోస్ ఉన్నాయి, ఒకటే ఉన్నాయి, దానికి 2 డోర్స్ ఉన్నాయి. సో ఫస్ట్ థింగ్ నేను ఎలా కౌంట్ చేస్తున్నాను, మనకి రైట్ యాంగిల్ అంటే ఏంటి, ఇట్ షుడ్ బి ఒక హారిజాంటల్ ఉండాలి, ఒక వర్టికల్గా ఉండాలి. రైట్, చూడండి, ఈజ్ ఇట్ ద హారిజాంటల్, ఈజ్ ఇట్ ద వర్టికల్? ఎస్. సో కెన్ ఐ సే ఇక్కడ ఒక రైట్ యాంగిల్ అని చెప్పొచ్చా? ఇన్ ద సేమ్ వే హియర్ ఆల్సో వన్ రైట్ యాంగిల్. ఇన్ ద సేమ్ వే ఈ కార్నర్లో కూడా ఒక రైట్ యాంగిల్, ఈ కార్నర్లో ఒక రైట్ యాంగిల్. ఈ విండోలో ఈ కార్నర్కి మనకి 4 రైట్ యాంగిల్స్ ఉన్నాయి. ఈజ్ ఇట్ సెకండ్ వన్, ఈజ్ ఇట్ ద సేమ్ యాజ్ ద ఫస్ట్ వన్? ఎస్. దిస్ మీన్స్ హౌ మెనీ ఇట్ హ్యావ్, ఇట్ ఈస్ ఆల్సో హ్యావింగ్ దట్ 4 right angles. And here also we got the same thing kabatti 4. This is also same thing, 4 4 4. Now tell me totally how many right angles are there. So I have to write number of right angles, number of right angles. So how many right angles ante mana em cheptamu, we should add 4. How many times we should add 4? 8 times. 1 2 3 4 5 6 7 8. So 3 plus 4 5 6 7 8. సో యాడ్ చేద్దామా, 4 plus 4 8, 8 plus 4 అలా చేద్దామా? అలా చేయొద్దు. ఎందుకని, వీఆర్ గ్రోన్ అప్ ఫ్రమ్ 5th standard to 6th standard. మనకి తెలుసు రిపిటేషన్ ఆఫ్ ఎడిషన్ ఈజ్ నథింగ్ బట్ మల్టిప్లికేషన్. హౌ టు రైట్ ద మల్టిప్లికేషన్ సెంటెన్స్, హౌ మెనీ టైమ్స్ 4 రిపీటెడ్, 8 times. టైమ్స్ ఎలా రాయాలి, ఇంటూ వాట్ రిపీటెడ్ 4. సో 8 4s are 32. మీరు ఎడిషన్ చేసినా అలానే వస్తుంది, కౌంట్ చేసుకోండి. నెక్స్ట్, డూ యూ సీ అదర్ రైట్ యాంగిల్స్ ఇన్ యువర్ క్లాస్ రూమ్ అని అడుగుతున్నాడు. ఎస్, కెన్ యూ సీ దట్? I used one example. One is the corners of the board, benches face the మనకి ప్లేన్ కూడా మనకి ఇది రైట్ యాంగిల్ లా ఉంది. నెక్స్ట్ లెగ్స్ దగ్గర కూడా రైట్ యాంగిల్స్ లా ఉంది. సో మీరు ఎక్కడైతే ఎల్ షేప్ చూసారో దాన్ని రైట్ యాంగిల్స్ చెప్పచ్చు. ఇంకొకటి రూమ్ కార్నర్ కూడా మనకి రైట్ యాంగిల్ ఉంది. సో ఫస్ట్ వన్ ఏంటి, బోర్డ్ యొక్క కార్నర్స్, బోర్డ్ కార్నర్స్. నెక్స్ట్ బెంచ్ కార్నర్స్ అండ్ ఆల్సో రూమ్ కార్నర్స్. సో మనకి ఎక్కడైతే మనం ఎల్ షేప్ చూసామో దేర్ ఆల్ ఇట్ ఈస్ ద వీ కెన్ సే దట్ రైట్ యాంగిల్స్. మీకేమన్నా ఎక్స్ట్రాగా కనిపిస్తే మీరు రాయొచ్చు ఎగ్జాంపుల్స్. నౌ వీ కెన్ సీ ద సెకండ్ క్వశ్చన్. జాయిన్ ఏని మాత్రమే జాయిన్ చేయాలి టు అదర్ గ్రిడ్ పాయింట్స్. మనకి ఇక్కడ ఒక గ్రిడ్ పాయింట్స్ ఇచ్చాడు. ఏని ఎక్స్టెండ్ చేస్తూ ఇన్ ద ఫిగర్ బై ఏ స్ట్రైట్ లైన్ టు గెట్ స్ట్రైట్ యాంగిల్. స్ట్రైట్ యాంగిల్ కావాలి, దానికి ఏని ఎక్స్టెండ్ చేయాలంట. వాట్ ఆర్ ఆల్ ద డిఫరెంట్ వేస్ ఆఫ్ డూయింగ్, ఏ డిఫరెంట్ వేస్లో మనం ఎలా చెప్పొచ్చో చూపించమంటున్నాడు. సో ఇక్కడ ఏ ఉంది, స్ట్రైట్ యాంగిల్ అంటే ఏంటి, ఇట్ షుడ్ బి ఏ స్ట్రైట్ లైన్, రైట్. ఇక్కడ ఏ అనే పాయింట్ ఉంది, ఏని ఎక్స్టెండ్ చేయాలి. ఇలా ఎక్స్టెండ్ చేద్దామా, నో, అది ఎల్ షేప్ అయింది. మరి స్ట్రైట్ లైన్ కావాలంటే దానికి ఆపోజిట్లోనే మనం ఎక్స్టెండ్ చేయాలి. సో దిస్ ఈజ్ ద స్ట్రైట్ యాంగిల్, రైట్. నౌ ఏబి ఎలా ఉంది, స్లాంట్గా ఉంది. మరి స్లాంట్గా ఉంటే మనకి స్ట్రైట్ యాంగిల్ ఎలా ఫామ్ అవుతుంది, స్లాంట్ లైన్ ఎక్స్టెండ్ చేద్దాము. బీని ఎక్స్టెండ్ చేయొచ్చా, నో, ఎందుకని, హీ మెన్షన్ జాయిన్ ఏ. So I am joining a point. So is it the straight line? Yes. Where is the straight angle? This is the straight angle. Next question, third question. Join A. ఇక్కడ కూడా A నే జాయిన్ చేయాలి to other grid points. ఈ grid points లో A ని ఎక్స్టెండ్ చేస్తూ in the figure by a straight line to get right angle. స్ట్రైట్ యాంగిల్ కాదు, స్ట్రైట్ లైన్ చేస్తూ దాన్ని రైట్ యాంగిల్ రావాలంట. సో రైట్ యాంగిల్ అంటే ఏంటి, ఒకటి హారిజాంటల్ గా ఉంటే వర్టెక్స్ నుంచి ఇంకొకటి వర్టికల్ గా ఉండాలి. సో ఆల్రెడీ హారిజాంటల్ ఉంది, వర్టికల్ కావాలి. బీని ఎక్స్టెండ్ చేయొచ్చా, నో, ఎందుకని, హీ ఆస్క్డ్ us A. సో I joined the TA in a vertical one. Do you get L shape? Yes.
వాట్ ఈస్ ద యాంగిల్? రైట్ యాంగిల్. ఈ రైట్ యాంగిల్ ని ఇలా కూడా రిప్రజెంట్ చేయొచ్చు, ఒక కార్నర్ లాగా. నెక్స్ట్, కెన్ ఐ సే డౌన్వర్డ్స్ ఆల్సో? డౌన్వర్డ్ ఆల్సో కెన్ ఐ గెట్ ఇట్ రైట్ యాంగిల్? ఎల్ షేప్ వచ్చిందా? ఇలా కూడా చేయొచ్చు అనమాట. ఏని మాత్రమే చేశాను, పైకైనా కిందకైనా. ఇప్పుడు దీన్ని ఎలా చేయాలి? ఏబిని స్లాంట్ గా ఉంది, ఇది కూడా స్లాంట్ చేద్దామా? ఎస్. సో డూ యూ గెట్ ఎల్ షేప్? ఎస్. ఇప్పుడు ఏని కిందకి కూడా లాగేద్దాం, we get the one more L shape, right? So this is the third one. Next we'll go to the fourth one. Get a slanting crease on the paper. ఒక స్లాంటింగ్ క్రీజ్, ఒక పేపర్ తీసుకొని స్లాంట్ గా ఫోల్డ్ చేయాలి. స్లాంట్ అంటే ఇదే కదా, ఇలా ఫోల్డ్ చేయాలి. నౌ ట్రై టు గెట్ అనదర్ క్రీజ్ దట్ ఈస్ పర్పెండిక్యులర్ టు ద స్లాంటింగ్. పర్పెండిక్యులర్ గా, దీనికి పర్పెండిక్యులర్ అంటే ఏంటి? ఇది పర్పెండిక్యులర్, ఇది స్ట్రైట్ లైన్ అయితే దీనికి పర్పెండిక్యులర్ ఏంటి? ఇది కదా. సో ఇలా చేయాలన్నమాట. అదేదో ఒక యాక్టివిటీ ద్వారా చేద్దాము, అది ఫస్ట్ క్వశ్చన్. ఇంకొకటి ఏంటి, జస్టిఫై వై ద యాంగిల్స్ ఆర్ ఎగ్జాక్ట్ రైట్ యాంగిల్స్ అన్నాడు. ఫస్ట్ హౌ మెనీ రైట్ యాంగిల్స్ చూసి దాని తర్వాత జస్టిఫికేషన్ చూద్దాము త్రూ అన్ యాక్టివిటీ. ఎస్, లుక్ ఎట్ దిస్. ఇప్పుడు మనం స్క్వేర్ షేప్ లో ఉన్నటువంటి ఒక పేపర్ ని తీసుకున్నాము, దాన్ని స్లాంట్ గా ఫోల్డ్ చేస్తాం. స్లాంట్ గా ఫోల్డ్ చేసాము. ఇక్కడ మనకు ఒక క్రీజ్ వచ్చింది కదా. సో డ్రా ఏ లైన్ ఆన్ దిస్ క్రీజ్. ఈ క్రీజ్ వచ్చింది కదా. ఇప్పుడు ఏం చేస్తామంటే దీన్ని మళ్ళీ ఇంకొక ఫోల్డ్ చేద్దాం అకార్డింగ్ టు దిస్ క్రీజ్. ఇప్పుడు మనకి ఇంకొక క్రీజ్ వచ్చింది కదా. డ్రా ఏ లైన్ ఆన్ దిస్ క్రీజ్. సో ఇప్పుడు చెప్పండి, మనకి హౌ మెనీ రైట్ యాంగిల్స్ యూ కెన్ సీ హియర్? ఫ్రమ్ హియర్ టు హియర్ వన్ రైట్ యాంగిల్, here to here one right angle, here to here one right angle, here to here one right angle. How many totally? 1 2 3 4 right angles we got it. Is it L shape? Yes, each one is L shape only. So 4 right angles we got. సో మనకి ఇక్కడ జస్టిఫికేషన్ అడిగాడు కదా. సో ఫస్ట్ థింగ్ ఏంటి, మనకి ఫస్ట్ క్రీజ్ దగ్గర ఒక లైన్ గీసినప్పుడు we got a straight line, right? స్ట్రైట్ యాంగిల్ ఫామ్ అయింది. ఇప్పుడు దీన్ని సెకండ్ టైం ఫోల్డ్ చేసినప్పుడు మనకి ఏమైంది, we got this is the exactly this shape. సో మనకి ఆల్రెడీ వీ హ్యావ్ లర్న్డ్, మనం ఏమని నేర్చుకున్నాము, ఫస్ట్ థింగ్ మనకి రైట్ యాంగిల్ అంటే ఏంటి, హాఫ్ ఆఫ్ ద స్ట్రైట్ యాంగిల్ కదా, హాఫ్ ఆఫ్ ద స్ట్రైట్ యాంగిల్. సో మనకి ఇక్కడ హాఫ్ ఆఫ్ ద స్ట్రైట్ యాంగిల్, ఇది స్ట్రైట్ యాంగిల్, దీన్ని ఫోల్డ్ చేసినప్పుడు సెకండ్ ఫోల్డింగ్ అప్పుడు ఏమైంది, మనకి ఇనిషియల్ రేస్ ఈక్వల్ అయ్యాయి, వర్టెక్స్ ఈక్వల్ అయింది, ఫైనల్ రే ఈక్వల్ అయింది. సూపర్ ఇంపోజ్ చేసినప్పుడు ఈ రెండు ఏమవుతాయి, ఈక్వల్ యాంగిల్స్ అయ్యాయి. సో మనకి తెలుసు స్ట్రైట్ యాంగిల్లో హాఫ్ అంటే ఏమవుతుంది, రైట్ యాంగిల్. సో హాఫ్ ఆఫ్ ద స్ట్రైట్ యాంగిల్ ఈస్ రైట్ యాంగిల్. సో జస్టిఫికేషన్ ఇదే అనమాట. ఫస్ట్ ఫోల్డ్కేమో స్ట్రైట్ యాంగిల్ వచ్చింది, సెకండ్ ఫోల్డ్కేమో హాఫ్ ఆఫ్ ద స్ట్రైట్ యాంగిల్ అయింది. సో దట్స్ వాట్ వీ నో ఆల్రెడీ. వాట్ ఈస్ ఇట్, హాఫ్ ఆఫ్ ద స్ట్రైట్ యాంగిల్ ఈస్ రైట్ యాంగిల్. సో దట్ ఈస్ అవర్ జస్టిఫికేషన్. ఐ హ్యావ్ రిటర్న్ ఆన్ దిస్. బై ఫస్ట్ క్రీజ్ వీ గాట్ స్ట్రైట్ యాంగిల్, సెకండ్ ఫోల్డింగ్ అప్పుడు ఏమైంది, సెకండ్ క్రీజ్ వీ గాట్ సూపర్ ఇంపోజిషన్ విత్ ఈక్వల్ యాంగిల్స్ విచ్ ఆర్ ఎల్ షేప్. సో దీస్ యాంగిల్స్ ఆర్ right angles. Already we know that. ఏమని మనకి తెలుసు, we know that right angle is equal to half of the straight angle, So this is our justification. Next, we'll see the next question. Describe how you folded the paper so that any other person who doesn't know the process can simply follow your description to get the right angle. ఇప్పటి వరకు మనం ఏం యాక్టివిటీ అయితే చేసామో దాన్నే నేను ఇలా రాసాను అనమాట. సో ఫస్ట్ వాట్ వీ హ్యావ్ డన్, టేక్ ఏ స్క్వేర్ షేప్డ్ షీట్ ఆఫ్ పేపర్,
Second step, fold the paper in such a way that one pair of opposite corners are overlapped with each other. Third step ఏం చేసాం, we get a slanting crease. దాని మీద ఏం చేసాం, లైన్ డ్రా చేసాం. నెక్స్ట్ ఫోర్త్ స్టెప్ ఏం చేసాం, సిమిలర్లీ ఓవర్లాప్ ద అదర్ పేర్ ఆపోజిట్ కార్నర్స్. వేరే ఆపోజిట్ కార్నర్స్తో ఓవర్లాప్ చేసాం. We got another crease. So that is perpendicular to the slanting crease, and totally we got 4 right angles, right? So with this, exercise number 4 is completed. In the next class, we will see the classify the angles and its related exercise problems we will solve. Thank you.